ఇంజనీరింగ్ జెమ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మెమరీ సెగ్మెంటేషన్ గురించి నేర్చుకుందాం. మెమరీ సెగ్మెంటేషను రెండు రకాలు. ఒకటి లీనియర్ అడ్రసింగ్ మెమరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెగ్మెంటెడ్ అడ్రసింగ్ మెమరీ. లీనియర్ అడ్రసింగ్ మెమరీ అంటే వరుసగా వచ్చే అడ్రసింగ్ మెమరీ అనమాట. అంటే సపోజ్ ఇది మెమరీ అనుకుంటే దీని తర్వాత నెక్స్ట్ వచ్చే మెమరీ ఇంకొక మెమరీ, దాని తర్వాత వచ్చే మెమరీ నెక్స్ట్ మెమరీ, అంటే సీక్వెన్షియల్ ఫేస్లో వచ్చేది లీనియర్ అడ్రసింగ్ మెమరీ అనమాట. సెగ్మెంటెడ్ అడ్రసింగ్ అంటే ఈ చూడండి ఇక్కడ పిక్చరల్ డయాగ్రామ్లో ఒక మెమరీ ఏరియా అంతా కూడా కోడ్ సెగ్మెంట్ కింద, ఇంకొక మెమరీ ఏరియా అంతా డేటా సెగ్మెంట్ కింద, ఇంకొక మెమరీ అంతా ఎక్స్ట్రా సెగ్మెంట్ కింద, ఇంకొక మెమరీ అంతా స్టాక్ సెగ్మెంట్ కింద డివైడ్ చేయబడింది కదా. ఈ మెమరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 5 zeros నుంచి 5Fతో ఎండ్ అయింది. ఎందుకని అంటే 1 MB మెమరీని యాక్సెస్ చేయాలంటే 5 zeros కంపల్సరీ ఉండాలన్నమాట. నెక్స్ట్ 5Fలు ఉండాలి. మీ అందరికీ డౌట్ రావచ్చు, సరే 16-bit రిజిస్టర్ కదా, 2^16 అంటే 65,536 కదా, అప్పుడు మరి 5 zeros ఎలా వస్తాయి, 4 zeros వస్తాయి కదా అని అంటారు. మనకి డిజైన్ చేస్తున్నప్పుడే ఇంకొక జీరోని మల్టిప్లై చేశారు లేదా అపెండ్ చేశారు. అలా అపెండ్ చేయడం వల్ల 5 zeros వస్తే 5Fతో ఎండ్ అవుతుంది. ఎందుకంటే 1 MB మెమరీని క్రియేట్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ రిజిస్టర్ 16 అయినా సరే ఇంకొక జీరోని ఇక్కడ అపెండ్ చేశారు. మనకి ఆర్కిటెక్చర్లో ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఒక జీరోని ఎడిషనల్గా అపెండ్ చేయడం వల్ల మనకి 0 నుంచి 1 MB మెమరీ వరకు మనకి ప్రొవిజన్ వచ్చిందనమాట. సో ఈ 1 MB మెమరీ మనకి ఎలా తెలుస్తుంది అంటే నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ ఎన్ని ఉన్నాయని దాని మీద తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. సో 2^20 అడ్రస్ లైన్స్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటే 1 MB మెమరీ కింద ట్రీట్ చేయొచ్చు అనమాట. 1 MB మెమరీ అంటే ఏంటి, 1024 kilobytes ఈచ్ అనమాట. సో దట్ మీన్స్ 10,48,576 మెమరీ లొకేషన్స్ అనమాట. సో అడ్రస్ లైన్స్ 20 అయితే 2^20 అడ్రస్ లైన్స్ని మనం 1 MB మెమరీ కింద ట్రీట్ చేస్తే 1024 kilobytes ఈచ్ చెప్పిన 10,48,576 మెమరీ లొకేషన్స్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. అయితే ఈ మెమరీ లొకేషన్స్ని మనం 16 లాజికల్ సెగ్మెంట్స్ కింద జనరల్గా చేశారనమాట. అవుట్ ఆఫ్ దిస్ 16 లాజికల్ సెగ్మెంట్స్లో ఓన్లీ 4 సెగ్మెంట్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా 16 లాజికల్ సెగ్మెంట్స్ కింద ట్రీట్ చేయొచ్చు. ఈ 16 లాజికల్ సెగ్మెంట్స్ ఓన్లీ మనం 4 సెగ్మెంట్స్ యూజ్ చేస్తున్నాం. ఇదొకటి సెగ్మెంటు, ఇదొక సెగ్మెంటు, ఇదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్. దీనికి పేర్లు ఏమని పెట్టామంటే కోడ్ సెగ్మెంట్ అని, డేటా సెగ్మెంట్ అని, ఎక్స్ట్రా సెగ్మెంట్ అని, స్టాక్ సెగ్మెంట్ అని పెట్టామన్నమాట. ప్రతి సెగ్మెంట్ ఎంత అంటే 64 kilobytes ఈచ్ అనమాట. డేటా సెగ్మెంట్ కూడా 64, అలాగే ఎక్స్ట్రా స్టాక్ సెగ్మెంట్లు కూడా 64. అయితే 4 × 64 kilobytesని మనం 256 kilobytes కింద తీసుకోవచ్చు. అయితే 1 MB మెమరీలో ఓన్లీ 256 kilobytes యూజ్ చేస్తున్నాం. మరి మిగతాదంతా ఏంటంటే మిగతాదంతా వేస్టే. జనరల్గా మనం చేసే చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి ఈ మెమరీ సరిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం మెమరీని సింపుల్గా యూజ్ చేసుకున్నామో ఫాస్ట్గా ఆపరేషన్ జరుగుతాయి. కాబట్టి ఇలా సెగ్మెంటేషన్ కింద చేశారనమాట. ఒకవేళ మెమరీని మనం సెగ్మెంటేషన్ చేయకుండా ఎక్కువ అలాకేట్ చేసామనుకోండి, మనం పంపించినటువంటి డేటా ఎక్కడుందో సెర్చ్ చేసేటప్పటికే స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ పడిపోతుంది. అందుకని ఇలా సెగ్మెంటేషన్ చేయడం వల్ల మనకి స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మెమరీ లొకేషన్స్. అందుకని సెగ్మెంటేషన్ చేశారు. సరే, రూల్స్ ఏంటి అని అంటే ఓవర్లాపింగ్ ఆఫ్ ద సెగ్మెంట్ కెన్ బి కన్సిడర్డ్. ఓవర్లాపింగ్ అంటే సపోజ్ ఇది కోడ్ సెగ్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డేటా సెగ్మెంట్ అవుతుంది అనుకుందాం. మనం డేటా సెగ్మెంట్ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేయచ్చు, అంటే ఓవర్లాప్ చేసేయచ్చు. ఇలా ఓవర్లాప్ చేసేసి మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు సపోజ్ కోడ్ సెగ్మెంట్ కానీ డేటా సెగ్మెంట్ కానీ ఎక్కడ 10,000తో స్టార్ట్ అయింది ఒక సెగ్మెంట్, ఇంకో సెగ్మెంట్ 10,001తో స్టార్ట్ అయింది అనుకో. అప్పుడు జీరోస్ మనం పెట్టుకుంటే 10తో మల్టిప్లై చేస్తే ఇదేమో 10,000 అయింది, ఇది 10,010 అయింది. అంటే డిఫరెన్స్ ఎంత అంటే 10H అంటే హెక్సాడెసిమల్లో 10H కానీ డెసిమల్లో 16 ఇన్ డెసిమల్. అంటే ఒక 16 bytes డిఫరెన్స్ ఒక మెమరీలో. ఇక్కడ ఒక వాల్యూని మనం మారిస్తే బయట డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అందువల్ల మనం మెమరీ సెగ్మెంటేషన్ చేస్తున్నప్పుడు ఓవర్లాపింగ్ మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. అలాగే మనం ఏదైతే అడ్రస్ తీసుకుంటున్నామో ఆ అడ్రస్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా డివిజిబుల్ బై 16 అయి ఉండాలి, అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే మనం స్మాల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు లేదా మినిమం మోడ్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏ సెగ్మెంట్ అయినా సరే డిఫాల్ట్గా 0తో స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్లో డిఫాల్ట్గా ప్రోగ్రామ్ అనేది 0తో స్టార్ట్ అవ్వడం అబ్జర్వ్
అబ్జర్వ్ చేయొచ్చు. అదే మ్యాక్సిమం మోడ్ ఆపరేషన్ చేసినప్పుడు కానీ అలాంటి సమయాల్లో మీరు ఏ అడ్రస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో స్పెసిఫై చేయొచ్చు. అలాగే ప్రతి సెగ్మెంట్ కూడా మనకు 64 కిలోబైట్స్ అని అనుకున్నాం కదా. అయితే 64 కిలోబైట్స్ దాటి మనం ఏదైనా వాల్యూస్ని యూజ్ చేసుకోవాలనుకోండి, డేటాను కానీ లేకపోతే ప్రోగ్రామ్ కోడ్స్ని కానీ ఇలా యూజ్ చేయాలనుకోండి, మరి ఎక్స్ట్రా యూజ్ చేయొచ్చా అంటే ఎక్స్ట్రాగా యూజ్ చేయొచ్చు. ఖాళీగా ఉన్న ఎంటీ స్పేస్ని కూడా మీరు ఇంకొక సెగ్మెంట్ కింద ఇనిషియలైజ్ చేసి ఆ సెగ్మెంట్ని కూడా మీరు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని రూల్స్ అనమాట. అయితే అడ్వాంటేజెస్ ఏంటి మెమరీ సెగ్మెంటేషన్ కంటే, ప్రతి దానికి కూడా ఒక మెమరీని మనం సెపరేట్ చేసాం. ప్రోగ్రామ్ మెమరీని సెపరేట్ చేసాం, డేటా మెమరీని సెపరేట్ చేసాం, స్టాక్ సెగ్మెంట్ని, ఎక్స్ట్రా సెగ్మెంట్ని ఇలా ఫెసిలిటేట్ చేసాం. దానివల్ల దేనికి సంబంధించిన వాల్యూస్ ఆ సెగ్మెంటేషన్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రోగ్రామ్ కోడ్స్ సేవ్ అవ్వాలనుకోండి, కోడ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతాయి. ప్రోగ్రామ్ సంబంధించిన డేటా వెళ్ళాలనుకోండి, డేటా సెగ్మెంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ డేటా ఫిల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా సెగ్మెంట్లోకి వెళ్ళాలనుకోండి, ఎక్స్ట్రా సెగ్మెంట్కి వెళ్ళిపోతాయి. ఎక్స్ట్రా సెగ్మెంట్ కూడా డేటా సెగ్మెంటే. అలాగే ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సడన్గా ఏదైనా స్టాక్లో దాచుకోవాల్సి వచ్చిందనుకోండి, స్టాక్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా ప్రతి సెగ్మెంటేషన్ని మనం యూటిలైజ్ చేయడం వల్ల మనకి వర్క్ ఈజీ అవుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే 64 కిలోబైట్స్ కన్నా మనం ఎక్కువ యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఖాళీగా ఉన్న ఎంటీ స్పేస్ మనం 64 కిలోబైట్స్ని ఐదర్ కోడ్ కింద, డేటా కింద, స్టాక్ సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్ కింద ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ని ఆఫ్సెట్ అడ్రస్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా మనం ఏ మెమరీ లొకేషన్ అయినా సరే రిజిస్టర్స్ ద్వారా ఆఫ్సెట్ రిజిస్టర్స్ ద్వారా లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ ద్వారా ఆటోమేటిక్గా మెమరీ లొకేషన్ మనం పాయింట్అవుట్ చేయొచ్చు అనమాట. అదొక అడ్వాంటేజెస్. ఈ విధంగా 3 or 4 అడ్వాంటేజెస్ మనకి మెమరీ సెగ్మెంటేషన్ వల్ల ఉన్నాయన్నమాట. దీనికి కనెక్టెడ్ టాపిక్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ ద 20-bit ఫిజికల్ అడ్రస్ అనమాట. అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై. జై హింద్.